తామే స్వయంగా వచ్చేదమనియూ చెప్పాను. సరిగ్గా 12 గంటలకు రమ్మనమని దేవు చెప్పాను. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయాను. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగు ఉత్తరం రాసెను. అందులో బాబా తన మాట తప్పినని రాసెను. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దాన్ని తెరవక మునిపే బాబా ఇట్లనెను, వాగ్దానం చేసి దగా చేసి నంచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోర్చుకొనలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలువనేలా, సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చదనంటిని. ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుటకు ప్రాణాలనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందాన్ని కలుగజేశాను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దాన్ని చదవగానే దేవుకు